చేసుకుని వాక్యంలోనికి వెళదాం. దయగలిగిన మా కన్న తండ్రి, ఘనమైన అతి శ్రేష్టమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు దేవా. ఉదయకాల సమయంలో మీ కుమారుని యొక్క పునరుద్ధరణ దినముగా ప్రభువుని జ్ఞాపకం చేసుకునడానికి తండ్రి ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు దేవా. మీరు గ్రంథస్థం చేయించిన మాటల్లో నుండి తండ్రి కొన్నింటిని మేము ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు దేవా. ఏమాత్రము జ్ఞానము లేని వారము, ఆ పైనుండి వచ్చే జ్ఞానముతో మమ్మల్ని నింపండి. మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించి మీ మాటలు గ్రహించుకునడానికి, అనేకులకు ప్రకటించడానికి మమ్మల్ని ఒక సాధనముగా మీరు వాడుకుని మీరే మహిమ పొందమని, మా నోట మీ మాటలు ఉంచమని, అవి మాకు క్షేమకరముగా దీవెనకరముగా ఉండేలాగన తండ్రి నడిపించి మీరే మహిమ పొందమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. మత్తయి గారు రాసిన సువార్తల నుంచి 11వ అధ్యాయంలో మాటలను మనం ఆలోచన చేద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము మొట్టమొదటి వచనం నుంచి. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయెను. సందర్భం చెబుతున్నాడు ఇక్కడ. యేసుక్రీస్తు ప్రభువారంట 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నారు కదా. వారు దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి, అద్భుత కార్యాలు చేయడానికి ఆయన పంపిస్తున్నాడు. బోధించుటకు ప్రకటించుటకును అక్కడ నుండి వారు వెళ్ళిపోయారట. వారిని పంపించాడు, వారు వెళ్ళారు. అయితే 2వ వచనంలో మనం చూస్తే కనుక క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవువాడవు నీవేనా? మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. దేవుని రాజ్యం ప్రకటించబడుతుంది. శిష్యుల్ని ఏర్పరచుకున్నారు యేసుక్రీస్తు ప్రభువు వారు. అలాంటి సందర్భంలో ఎవరి యోహాను అంటే బాప్తిసమిచ్చే యోహాను గారు నేరుగా యేసుక్రీస్తు ప్రభువుల వారికి బాప్తిసమిచ్చిన యోహాను గారు. ఈయనకి బాప్తిసం ఇచ్చేటప్పుడు ఏం చెప్పాడు ఆయన? ఒకసారి చూద్దాం, కిందకి వెళుతూ సందర్భంలోనికి వెళదాం అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలపండి అని చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు చూడండి ఇక్కడ. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది, మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని వాళ్ళకు ఉత్తరం ఇచ్చాడట. యోహాను శిష్యులు వచ్చారు, అడిగారు, ఇదిగో మా గురువు గారు నిన్ను ఇలా ప్రశ్నించమని అడిగారు.
రాబోయేవాడు నీవేనా? వేరొకరి గురించి మేము ఇంకా ఏమైనా నిరీక్షించాలా? అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది యోహాను గారికి? ఎక్కడున్నాడట ఆయన? సందర్భం కూడా మనకు అర్థం కావాలి. ఎక్కడున్నాడు ఆయన? చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉన్నాడు అంటే మరణానికి దగ్గరలో ఉన్నాడు. మనం కూడా చాలా సందర్భాలలో విశ్వాస విషయంలో అన్నీ బాగా ఉన్నప్పుడు, ఆరోగ్యము లేకపోతే ధనము అన్నీ బాగా ఉన్నప్పుడు మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే, మా దేవుడు చాలా గొప్పవాడు, లేకపోతే మా ప్రభు ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెబుతాం. కానీ ఏదైనా కొన్ని సందర్భాలలో మనకి లోటుగా అనిపించిన, లేక ఆరోగ్యం క్షీణించిన సందర్భాలు వచ్చినప్పుడు ఆ విశ్వాసాన్ని మనము ఏం చేయలేము, ఆ సందర్భంలో కనుపరచలేమేమో అనిపిస్తుంది. యోహాను భక్తుడిని మనం చూస్తే కనుక అసలు ఎవరు ఈ యోహాను అని మనం చూడగలిగితే, యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయము ఎవరు అని మనము ఆలోచన చేయగలిగితే, చూడండి యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయము కాదు ఒకసారి 19వ వచనం కానీ చూడండి. యోహాను గారు ఎవరో మనకు అర్థమవుతుంది. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను యొద్దకు పంపబడినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. యెరూషలేము నుంచి బాప్తిసం ఇచ్చే యోహాను యొద్దకు కొందరు వచ్చారు. ఎవరు పంపించారట? శాస్త్రులు, యాజకులు, పరిసయ్యులు, యాజకులు, ఈ సమూహాలకు సంబంధించిన వారి యొద్ద నుంచి కొందరు వచ్చి యోహాను దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తున్నారు. నీవెవరు అని ప్రశ్నిస్తున్నారు. చూడండి, అతడు ఎరుగననక యోహాను యొద్దకు పంపబడినప్పుడు అతడు ఇచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు, మరి నీవెవరవు? నీవు ఏలియావా అని అడుగుగా అతడు కానెను. ఏలియా గురించి ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారు వీళ్ళు? అంటే యేసు క్రీస్తు ముందు ఏలియా అనే ఆయన వస్తాడు భూమి మీద, కానీ ఒక సమాచారం ఉంది. దాని గురించి ఏలియావా అని అడుగుతున్నారు. ఆల్రెడీ క్రీస్తు భూమి మీదకి రావడం జరిగింది. యోహాను యొద్దకు వచ్చామంటున్నారు, నువ్వు క్రీస్తువా అని అడుగుతున్నారు. చూడండి, ఇంకా అతడు కానెను, నీవు ప్రవక్తవా అని అడుగుగా కానని ఉత్తరం ఇచ్చెను. అయితే నువ్వెవరు? ప్రవక్తవా? ప్రవచనాలు చెప్పడానికి ఏమన్నా వచ్చిన వాడువా నువ్వు? దేవుడి యొద్ద నుంచి ఏమన్నా ప్రవచనాలు మాకు తెలియజేయడానికి వచ్చిన వాడువా అని అడుగుతున్నారు. కానీ నేను ఉత్తరం ఇచ్చాను. కాబట్టి వారు, నీవెవరు? మమ్ము పంపిన వానికి మేము ఉత్తరమియ్యవలెను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతనిని అడిగిరి. మమ్మల్ని పంపిన వాళ్ళకి మేము సమాధానం చెప్పుకోవాలయ్యా బాబు. ఎవరు చెప్పు? ఏలియవా అంటే కాదంటున్నావు, యేసుక్రీస్తువా అంటే కాదంటున్నావు, ప్రవక్తవా అంటే కాదంటున్నావు. అసలు ఎవరు నువ్వు? ఏమని చెప్పాలి? ఓ పక్క నుంచి బాప్తిసాలు ఇచ్చేస్తున్నావు నువ్వు,
ఇదంతా పెద్ద గొడవ అయిపోతుంది. మమ్మల్ని పంపిన వారి దగ్గరికి వెళ్ళి మేము చెప్పాలి, అసలు నువ్వెవరు, నీకు ఈ అధికారం ఎవరు ఇచ్చారు, ఏంటి, చాలా గందరగోళమే జరుగుతుంది నీ గురించి అన్నప్పుడు ఆయన చెబుతున్నాడు చూడండి. అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు, యెషయా ప్రవక్తను జ్ఞాపకం చేస్తున్నాడు ఈయన. వాక్యాన్ని ఇలాగా ధ్యానించాలని మనం, అప్పుడు వాక్యం చాలా తేటగా మనకు అర్థమవుతుంది. లేఖనాలలో మనకి నిత్య జీవం ఉంది ప్రియమైన వాళ్ళరా. ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? యెషయా ప్రవక్తని జ్ఞాపకం చేస్తున్నాడు, ఒక లేఖనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు, యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలిగెత్తి చెప్పు ఒక శబ్దము. నేను శబ్దాన్ని, ప్రభు వస్తున్నాడు, ఇదిగో ఆయనకు సూచనగా నన్ను ముందు పంపుతానన్నాడు, ఒక బోరాలాగా, ఒక శబ్దంలాగా. ఆ శబ్దాన్ని నేను, ఆ బోరాన్ని నేను ప్రభువుని గురించి ప్రకటించడానికి, ప్రభువుని గురించి ఆయన త్రోవ సరళం చేయడానికి, ఆయన బాప్తీసం ఇవ్వడానికి వస్తున్నాడు. ఆయన ఆత్మతోనూ నీళ్లతోనూ ఆత్మతోనూ ఆయన బాప్తీసం ఇవ్వడానికి వస్తున్నాడు. కానీ నేను నీళ్లతో బాప్తీసం ఇవ్వడానికి ముందుగా ఆయన త్రోవలను సరళం చేయడానికి, ఇదిగో యెషయా భక్తుడు చెప్పినట్లుగా నేను ఆయనకు ముందుగా వచ్చిన ఆయన శబ్దాన్ని, నేను ఆయన గురించి చెప్పడానికి వినియోగింపబడిన ఒక శబ్దాన్ని అంటున్నాడు. ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? యెషయా చెప్పాడట ఈయన గురించి ప్రవచనం. ఆ ప్రవచనం ఎవరిలో నెరవేరుతుంది? యోహాను భక్తుల్లో నెరవేరుతుంది ప్రియమైన వాళ్ళారా. ఈ బాప్తీసం ఇచ్చే యోహాను ఎవరట? యేసు క్రీస్తు త్రోవను సరళము చేసే ఆయన గురించి ప్రకటించేవాడు. అదే చెబుతున్నాడు ఇక్కడ, ప్రభువు త్రోవ సరళము చేయుడని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒక శబ్దము అని చెప్పెను. పంపబడిన వారు పరిసయ్యులకు చెందిన వారు నీవు క్రీస్తువైనను ఏలీయావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తీసమిచ్చుచున్నావని అతనిని అడుగుగా, యోహాను నేను నీళ్లలో బాప్తీసమిచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్యన ఉన్నాడు, మీరాయనను నెరుగరు, ఆయన చెప్పుల వారను విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. ఎందుకయ్యా మీరు అసలు బాప్తీసం ఎందుకు ఇస్తున్నావు? నువ్వు రుబాబు చేస్తున్నారన్నమాట. నేను ఇచ్చే బాప్తీసమే కాదు, అది ప్రభువు ఇదిగో ఇలా చేస్తాడు అని ఒక మాదిరిగా శాంపిల్గా నేను చేస్తున్న పనిది అని తనను గురించి తాను తెలియజేస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. అంటే ఈ యోహాను బాప్తీసం ఇచ్చి యోహానుకి ఏం తెలిసింది? ఆయన ఎవరో తెలిసింది. యెషయా ప్రవక్త అతని గురించి మాట్లాడాడని అర్థమవుతుంది. ప్రభువు త్రోవను సరళం చేయడానికి వచ్చాడని తెలిసింది. ఎంతో విశ్వాసంతో భూమి మీద జీవించాడు. దేవుడు ఎలాగైతే ఈ భూమి మీద జీవించమన్నాడో అదే రీతిగా జీవించాడు. కానీ ఆయన చెరపట్టబడినప్పుడు మటుకి ఆయన హృదయంలో ఏదో ఒక ఆవేదన మొదలైందన్నమాట. మన జీవితాల్లో కూడా ప్రియమైన వాళ్ళారా, అన్నీ బాగా ఉన్నప్పుడు, పరిస్థితులు అన్నీ బాగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే చాలా భక్తులుగా, చాలా నీతిమంతులుగా వ్యవహరిస్తూ ఉంటాం, వాక్యాన్ని పాటిస్తూ ఉంటాం, క్రీస్తుని వెంబడిస్తూ ఉంటాం. ఏదైనా ఒక మన జీవితంలో రానిది ఏదైనా జరిగిందనుకోండి, మార్పులు ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఏదైనా ఒక ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోయిందనుకోండి, అప్పుడు బయటపడుతుంది మన విశ్వాసం.
దేవుడు మనల్ని పరీక్షించడానికి కూడా కొన్ని 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 పరిస్థితులను మన జీవితంలోనికి తీసుకొస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో మనము దేవుణ్ణి మహిమపరిచేవారిగా, క్రీస్తుని ఎరిగిన వారిగా, క్రీస్తును ప్రకటించేవారిగా మనం ఉండాలి. కానీ అలాంటి విషయంలో మనం నీరసించిపోయేవారిగా, ప్రభువుని ఎరగనంటుగా మన జీవితాలు ఉండకూడదు. ప్రియమైన వాళ్ళారా, యోహానికి ఎవరని తెలుసు? యెషయా భక్తుడు చెప్పినట్టు, ఇదిగో ప్రభువు త్రోవ సరళము చేయడానికి వచ్చిన ఒక శబ్దాన్ని నేను, ఎంత స్టేట్మెంట్ ఇస్తున్నాడు చూడండి. మరి చెరసాలలో ఉన్నప్పుడు ఏంటి అలా ప్రశ్నించాలని ఎందుకు వచ్చింది ఆలోచన? అంటే భక్తిహీనత కాదు కానీ, అది భక్తిహీనత కాదు కానీ, ఇదిగో నేను మరణానికి వెళ్ళిపోతున్నాను, నేను చేసిన పని సరి అయిందా కాదా అని ఒకసారి టెస్ట్ చేసుకుంటున్నాడు అన్నమాట ఆయన భక్తుడు. ఈయనైనా ఎవరైనా రావాలా? ఇదిగో నేను మరణానికి వెళ్ళిపోతున్నాను, ప్రభువు త్రోవ సరళం చేయవలసిన వాడిని నేనే, ప్రభువుకి బాప్తిసం ఇచ్చిన ఆయన కూడా ఆయనే. కిందకి వెళదాం, చూద్దాం, చూడండి. 28వ వచనం కానీ చూడండి. యోహాను సువార్త ఇదే అధ్యాయం, మొట్టమొదటి అధ్యాయమే, 29వ వచనం కానీ చూడండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. స్టేట్మెంట్ ఇస్తున్నాడు, రంకేసి చెబుతున్నాడు. లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల, నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనక నాకంటే మొందటి వాడాయనని నేనెవరిని గూర్చి చెప్పితునో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తీసమిచ్చు వచ్చితినని చెప్పెను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురమోలే. ఇదంతా బాప్తీసం తీసుకున్నప్పుడు జరిగిన సందర్భం. ఎంత స్టాండర్డ్గా ఉన్నాడు చూడండి. అంటే అతని గురించి అతని సాక్ష్యము సరిగానే చెప్పుకున్నాడు, అతిశయించిన వాడు కాదు. నువ్వు ప్రవక్తవా అంటే కాదు అన్నాడు, ఏలియవా అంటే కాదు అన్నాడు. కానీ ఏలియా వంటి స్వభావం కలిగే యోహాను ఈ లోకంలో బ్రతికాడు. అందుకే ఏలియాను యేసుక్రీస్తుకు ముందుగా పంపిస్తానని దేవుడు చెప్పాడు. ఆ ఏలియా, మీరు ఎదురు చూస్తున్న ఏలియా యోహానే అని చెబుతాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. మన జీవితాల్లో కూడా విశ్వాసం గలవారమని చెప్పుకుంటూ కొన్ని సందర్భాల్లో బలహీనులుగా, దేవుణ్ణి అవమానపరిచేవారుగా ఏమన్నా జీవిస్తున్నామో మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ యోహాను భక్తుడు చేసింది పొరపాటు కాదు, ఎందుకంటే ఆయన మరణానికి వెళ్ళిపోతున్నాడు గనక చెక్ చేసుకోవడానికి ఒకసారి ప్రభువుని అడిగి రమ్మన్నాడు అంతే. ఏమైనా పొరపాటు జరిగిందేమో అనుకుంటున్నాడు. కానీ అతని స్టేట్మెంట్లో మనం చూస్తే కనుక అసలు యేసుక్రీస్తుకి ముందుగా పంపబడిన ఇదిగో యెషయా ప్రవక్త నా గురించి రాశాడు కదా అని తెలియచేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, తెలియచేస్తున్నాడు. ఆ సందర్భంలో వెళ్ళిపోదాం చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయం, కిందకి వెళదాం. ఎందుకు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక మాటను జ్ఞాపకం చేశాడు. ఆయనకు అనుమానం వచ్చింది, పంపించాడు. శిష్యులతో ఏం చెబుతున్నాడు? ఆయన నేనే అని చెప్పుకోవడానికి ఏం చెబుతున్నాడు ఆయన? 5వ వచనం కానీ చూడండి. గుడ్డివారు
గ్రుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, పేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది, మరియు నా విషయమై అభ్యంతర పడినవాడు ధన్యుడు. అభ్యంతరం ఏం లేదు, చెప్పండి ఎలాగనే. ఇదిగో ఈ కార్యాలన్నీ దేవుడు చెయ్యాలని నన్ను పంపించాడు, అవన్నీ నేను చేస్తున్నాను. లోకాసు వార్త 4వ అధ్యాయంలో ఈ మాటలు ఆయన సమాజ మందిరంలో ఏ మాటలు యెషయా గారు రాసినట్లుగా మనం చూడగలుగుతాం. లోకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం నేను చూద్దాం, చూడండి. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడిను. ఆయన గ్రంథము విప్పగా, వాడుక చొప్పున విశ్రాంతి దినాన్న వెళ్ళాడట మందిరానికి. వెళ్ళినప్పుడు ఏమైంది? ఆయనకు ఒక గ్రంథం ఇవ్వబడింది, యెషయా గ్రంథం. అది తెరిచి చదువుతున్నప్పుడు ఈయన గురించే ఆ ప్రవచనం మాట్లాడుతుంది. చూడండి ఏం చెబుతున్నాడు. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని యెషయా గ్రంథంలో రాయబడిన సందర్భాన్ని ఎత్తి చదివి చూపిస్తున్నాడు, వినిపిస్తున్నాడు. ఇది మీ వినికిడిలో నెరవేరింది అని గ్రంథపు చుట్టను చుట్టేసి వారికి చేతులు పెట్టేశాడు. అదే యెషయా యోహాను గారు శిష్యులను పంపి అడిగినప్పుడు అదే మాటలు చెబుతున్నాడు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఎందుకు నా గురించి అసలు అనుమానించకుండా ఉండడమే మేలు, ధన్యుడు, ఏమాత్రము అనుమానించక్కర్లేదు, ఇవన్నీ కార్యాలు జరుగుతున్నాయి అని చెబుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, లేఖనాలను మనం చదివేటప్పుడు వాటిని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉంటే ప్రభువు ఆత్మ, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎవరున్నారు? ప్రభువు ఆత్మ, దేవుని ఆత్మ తోడై ఉంది ఆయనకి. కార్యాలు చేసేటప్పుడు ప్రతి విషయంలో కూడా మనం ముందుగా దేవుని ఒక వాక్యం మనకు అర్థం అవ్వాలంటే ముందుగా మనం నమ్మవలసింది ఏంటంటే, ఇదిగో నేను పరిశుద్ధుణ్ణి అయ్యాను, ఆ పరిశుద్ధాత్మ నాకు తోడై ఉన్నాడు, దేవుడు నాకు అనుగ్రహించాడు అని ఎప్పుడైతే మనం నమ్మగలుగుతామో దేవుని యొక్క మాటలు మనకి గ్రహించుకొనడానికి, మనం అర్థం చేసుకోవడానికి శక్తిని ఆయన ఇస్తాడు. మనంతటా మనం లోకంలో ఒక జిల్లా కలెక్టర్ చదివినోడిని తీసుకొచ్చి ఆత్మ లేని వాడిని బైబిల్ చదవమంటే అర్థం కాదండి. వాళ్ళు రాయడం రాని వాళ్ళు కూడా ఆసక్తి ఉంటే, చదువుతూ ఉంటే, ధ్యానం చేస్తూ ఉంటే దేవుని ఆత్మ మూలంగా ప్రతి ఒక్క విషయం మనకు అర్థమవుతుంది. అది వాక్యంలో ఉన్న గొప్పతనం. ఈ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి కారణం ఏంటంటే, మనకి పరిస్థితులు తారుమారైనప్పుడు ఒక్కొక్కసారి బలహీనమైన స్థితిలోనికి మనం వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. చెక్ చేసుకోవడానికి చెప్పాడు ఆయన ప్రభువు కాదేమో, యేసుక్రీస్తు కాదేమో అని కాదు, అసలు ఆయనే చెప్పాడు, ఆయనే ప్రకటించాడు యేసుక్రీస్తు గురించి. ఆయన చెప్పుల వారం విప్పడానికైనా నేను యోగ్యుడిని కాదని చెప్పాడు.
ఎన్ని స్టేట్మెంట్ ఇచ్చిన ఆయనకి ఎందుకు అనుమానం వచ్చింది అంటే మరణానికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఒక ఆవేదన కలిగింది ఆయనలో. ఇంతకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకుందాం. నిజంగా ఆయన యేసుక్రీస్తే కాదనుకోండి, ఒక మాట అనుకోండి, వీళ్ళు వెళ్ళి అడిగినా కూడా ఏం చెప్తాడు ఆయన? అవునని చెప్తాడు. ఆయన అవునని చెప్పడమే కాదు, ఆయన ఏం జ్ఞాపకం చేశాడు? ఆయన గురించి రాయబడిన మాటలు జ్ఞాపకం చేశాడు. ఆ చెరసాలలో ఆయన ఎందుకు పంపించాడు అనే విషయం మనకి ఇంకా అర్థం అవ్వాలంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం తీయండి ఒకసారి. ఇప్పుడు క్లియర్ అవుతుంది. రెండవ వచనం ఎప్పుడు పంపించాడు ఆయన అర్థమవుతుంది. చూడండి, మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విన్నాడట. యేసుక్రీస్తు కార్యాలు చేస్తున్నప్పుడు ఆ కార్యాలు విన్నాడు. విన్నాక పంపించాడట. అంటే గ్యాప్ ఉంది. ఇప్పుడు ఏమైందంటే యోహాను గారు యేసుక్రీస్తుకి బాప్తిజం ఇచ్చినప్పుడు ఆ పైనుంచి కూడా ఆత్మ పౌరవం వల్లే రావడం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈ సాక్ష్యం ఆయన విన్నాడా లేదా? అంటే ఈయనకి అనుమానం ఏంటంటే ఈయన దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇచ్చిన ఆయనే. ఆయన అనుమానం ఏంటి? దేవుని కుమారుడు కాదని కాదు. ఇక్కడ ఏం చెబుతున్నాడు? చెరసాలలో ఉన్నప్పుడు క్రీస్తు చేయుచున్న కార్యాలను గూర్చి యోహాను చెరసాలలో ఉండి విన్నాడట. అంటే కార్యం జరుగుతుందని విన్నాడు. ప్రభువుని గురించి ఒకసారి మళ్ళీ కొనుక్కుని రండని పంపించాడు. ప్రభు ఏమో ఆన్సర్ ఇచ్చాడు? ఆ సమాచారమే తెలియజేశాడు. ఇవన్నీ జరుగుతున్నాయా నా గురించి? అసలు ఏమంటున్నాడు? అభ్యంతరపడని వాడు ధన్యుడు. నువ్వు ధన్యుడివే, నువ్వేమో అభ్యంతరం పడడం లేదు. ఈ కార్యాలు జరుగుతున్నాయని నువ్వు విన్నావు కదా, అవునా కాదా అని కన్ఫర్మేషన్ కోసం పంపించావు అంతే నా దగ్గరికి. ఓకే, ఇవన్నీ జరుగుతున్నాయి. గురుడివారి కళ్ళు తెరవబడుతున్నాయి, పేదవారికి సువార్త ప్రకటించబడుతుంది. ఇవన్నీ జరుగుతున్నాయి నా విషయంలో, నువ్వేమీ కంగారు పడక్కర్లేదు అని ఆయనకి సమాచారం ఇచ్చి పంపించాడు. ఇంక కిందకి చదువుకుంటూ వెళదాం. 7వ వచనం నుంచి చూడండి. వారు వెళ్ళిపోవచుండగా యేసు యోహానును గూర్చి జన సమూహములు ఇలాగు చెప్పసాగెను, మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి. ఆ యోహాను గురించి అడుగుతున్నాడు వీళ్ళని, కూర్చున్న వాళ్ళని. మీరేమి చూచుటకు అరణ్యంలోకి వెళ్ళారు? గాలికి కదులుచున్న రెల్లున మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు నార బట్టలు ధరించుకున్న మనుషున్నా. యోహాను అన్న మంచి ఖరీదైన బట్టలు, రాజవస్త్రాలను ధరించుకున్నాడు. ఆయన చూద్దామని వెళ్ళారా? అసలు ఎందుకు వెళ్ళారు? గాలికి కదులుతున్న రెల్లును చూడడానికి వెళ్ళారా? ఇంకేమంటున్నాడు చూడండి. ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహములలో నుందురు కదా, మరి ఏమి చూడ వెళ్ళితారు? అసలు మీరు ఏం చూద్దామని వెళ్ళారు? ఆయన ఏం బట్టలు వేసుకున్నాడు? నారా? సన్నపు నార కాదా, దట్టితో కట్టుకున్నాడు ఆయన. ఏం చర్మం? తోలు దట్టి. ఆయన లైఫ్ స్టైల్ వేరు. మిడతలను తేనెను ఆయన స్వీకరిస్తున్నాడు. ఇంకా చూడండి, మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవాడనని మీతో చెప్పుచున్నాను. ఇదిగో
నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గూర్చి వ్రాయబడినో అతడే ఈ యోహాను. ఈ యోహాను గురించి ఈయన కూడా చెబుతున్నాడు. నాకంటే ముందు తండ్రి పంపిస్తాడు నా మార్గాన్ని స్థిరపరచడానికి. ఆ యోహాను ఇతడే, ప్రవక్త అతను. ప్రవక్తను కాదని ఎందుకు చెప్పుకున్నాడు అక్కడ? గొప్ప కోసం కాదండి ప్రియమైన వాళ్ళరా. ఆ ప్రవక్త కంటే గొప్పవాడిని నేను ఇక్కడ ఉన్నానని ఏం మీతో చెబుతున్నాను. నాకు ముందు పంపబడిన దూత అతను. నా మార్గాన్ని సులభం చేయడానికి ముందుగా పంపబడినవాడు యోహాను అని చెబుతున్నాడు. చూడండి ఇంకేం చెబుతున్నాడు ఆయన గురించి. స్త్రీలు కనిన వారిలో బాప్తీసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. బాప్తీసమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుతున్నది, బలత్కారులు దానిని ఆక్రమించుచున్నారు. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. ఆయన వచ్చే వరకు కూడా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఆయన వచ్చిన కాడి నుంచి ఏం ప్రకటించాడు? దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడు. ప్రభువు గురించి తెలియజేశాడు. ప్రభు ఎంత గొప్పవాడో, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, ఆయన యందు విశ్వాసం ఉంచండి. మనందరము కూడా క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నామంటే, ఆ క్రీస్తుని ఈ లోకానికి అందరినీ ఎందుకు లోక పాపములను మోసుకొని పోని దేవుని గొర్రెపిల్ల. ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ పాపమనే కాడి క్రింద ఉన్నారు. ఆ కాడిని విరక్కొట్టడానికి, లేక ఆయన కలువరి సిలువలో ప్రాణత్యాగం చేసి సులువుగా మనుషులను నీతిమంతులుగా చేయడానికి లోకానికి వచ్చాడు. అదే ప్రకటన మనం చేయాలి. దేవుని రాజ్య ప్రకటన మనం చేయాలి. ఆ రాజ్య ప్రకటన ఎలా అంటే, ఇదిగో మీరు దేవుని రాజ్యములో ప్రవేశించాలి అంటే మీకు ఒకటి అడ్డుగా ఉన్నది. మీరు పాపములో బందీ అయి ఉన్నారు, అపవాది చెరలో ఉన్నారు. ఆ చెర నుంచి విడిపించబడితే, యేసుక్రీస్తుని మీ రక్షకుడిగా అంగీకరిస్తే, ఆయన కలువరి సిలువలో కార్చిన అమూల్యమైన రక్తము మిమ్మల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. మీరు దేవుడుండే రాజ్యానికి వారసులు కాగలుగుతారు. మీరు ఈ లోకంలో ఎంత ధనం ఖర్చు పెట్టినా, ఎంత ప్రయాసపడినా, ఎంత వ్యయం ఖర్చు పెట్టినా, ఏం చేసినా మీరు దేవుణ్ణి చేరుకోలేరు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో. ఏం చెబుతున్నాడంటే ఆయన, నేనే మార్గము. నేను కూడా ఒక మార్గం అని చెప్తలేదు. ఒక ఊరు వెళ్ళడానికి, వాళ్ళైతే ఒక సిటీ వెళ్ళడానికి, హైదరాబాద్ ఉందనుకోండి, అనేక మార్గాలు ఉంటాయి హైదరాబాద్ వెళ్ళడానికి. కానీ పరలోకంలో ఉన్న తండ్రి యొద్దకు వెళ్ళడానికి ఒక్కటే ఒక మార్గం, అది క్రీస్తు. నేనే మార్గము, నేనే సత్యము, నేను చెప్పే సంగతులే సత్యము, నేనే జీవము. ఈ లోక ప్రదాతను, నేను జీవాన్ని ఇచ్చేవాడిని, రక్షించేవాడిని, పరలోకానికి మోక్షానికి నడిపించగలిగిన వాడిని నేను ఒక్కడనే అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అది లోకానికి తెలియజేయాలి అంటే ముందుగా మనము నీతిమంతులమయ్యామనే మాట మనం మర్చిపోకుండా మనం జీవించాలి. దేవుని రాజ్యంలో, దేవునికి రాజ్యానికి వారసులు అయ్యామనే మాట మనం మర్చిపోకూడదు. సంఘం అంటే ఏమిటంటే, ఇదిగో పరలోకానికి సాదృశ్యం. ఇదే సంఘం అంటే.
ఈ సంఘంలో ఎవరు చేర్చబడతారు? ఈ ప్రభువు శరీరం ఎవరు తీసుకుంటారు? ఎవరు అర్హులు అంటే ఆ ప్రభువు రక్తంలో కడగబడిన వారు, పరిశుద్ధులుగా చేయబడిన వారు. కనుక మనం అందరం ఎవరమని దేవుని ఒక వాక్యం తెలియజేస్తుంది. పరిశుద్ధ ప్రజలము, యాజకులము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుంచి చూద్దాం. మనమందరము చూడండి, సంఘమంతా అంట విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు. ఏం చెబుతున్నాడు? మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వం పొందాలట. విశ్వాస విషయంలో ఎవరి విశ్వాసం వాళ్ళదండి, మా విశ్వాసం మాది, మీ విశ్వాసం మీది అనే విధంగా ఉండకూడదు. క్రైస్తవులుగా యేసుక్రీస్తుని అంగీకరించిన వారిగా ఆయన విషయంలో దేవుని కుమారుడనే విషయాన్ని మనం గ్రహించుకుంటే ఏకత్వం పొంది ఉంటాం మనం అందరం కూడా. జ్ఞానం విషయంలోని ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగ వరకు ఆయన ఇలాగూ నియమించెను. అసలు సంఘాన్ని ఎందుకు నియమించాడు చెబుతున్నాడు. ఎందుకు నియమించాడంటే సంఘంలో మనల్ని అందరినీ పరిశుద్ధులు పరిపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్యా ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతో తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదగాలి అంటున్నాడు. క్రీస్తు వలె ఎదగాలి. యోధా పత్రిక. చాలామంది ఏం చేస్తారంటే యేసుక్రీస్తుని దేవుడిగా ఆలోచిస్తారు, అది మంచిదే. అయితే దేవుడిగా ఆలోచించి ఏం చేస్తున్నారంటే ఆయనతో సమానంగా ఆయన పరిపూర్ణత్వంలోకి వెళ్ళాలనే ఆలోచన కలగదు. ఆయన దేవుని కుమారుడని ఎప్పుడైతే ఏకత్వం పొంది ఉంటామో విశ్వాసంలో, అప్పుడు ఆయనతో సమానమైన పరిపూర్ణత్వంలోనికి మనం కూడా వెళ్ళడానికి అవకాశం ఉందని చెబుతున్నాడు. యోధా పత్రిక 17వ వచనం కాడి చూద్దాం. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలుడు చెబుతున్నాడు. ఇక్కడ భక్తుడు పూర్వమందు ఏమని చెబుతున్నాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలుడు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి. అపోస్తలుడు బోధ జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఏ బోధ చేశాడో జ్ఞాపకం చేసుకోండి. చేసుకుంటే మన భక్తి జీవితం అనేది స్టాండర్డ్ అవుతుంది. చేసుకున్నది అట్టివారు అంటే భక్తిహీనుల గురించి చెబుతాడు. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు
నిత్య జీవమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లుగా కాచుకొని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగునట్లు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమును ఒప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. తొట్టిల్లకుండా ఏం చేయాలో చెబుతున్నాడు ఇక్కడ యోధా భక్తుడు. చూడండి, తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుకొనుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మాహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. మనల్ని తన ఎదుట నిర్దోషులుగా నిలబెట్టుకోవాలని చూస్తున్నాడు దేవుడు. అది యేసుక్రీస్తు ద్వారానే సాధ్యపడుతుంది. వేయబడిన రాయి తప్పి మళ్ళీ వేరే బేస్మెంట్ మీద మనం వెళ్ళకూడదు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించగలడా? కొనసాగించలేడు ఆయన. అంటే చాలామంది నమ్మేది ఏంటంటే యేసుక్రీస్తు రక్తం మమ్మల్ని పవిత్రపరిచింది, అంతమటుకు బాగానే ఉంది. ఈ పవిత్రతను కాపాడుకోవడానికి మేము క్రీస్తుని కాదు దీన్ని వెంబడించాలనుకుంటున్నారా? అది పాపం అవుతుంది. ఆ పరిశుద్ధతను కాపాడడానికి కూడా వెంబడించవలసింది ఎవరిని? సంపూర్ణుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు తప్పించి ఇంకెవరు భూమి మీద సంపూర్ణత్వం పొందిన వారు ఎవరు లేరు. అందుకనే క్రీస్తుకు కలిగిన సంపూర్ణత్వాన్ని మనం కలిగి ఉండాలి. మన నోటిని ఎలా కాచుకోవాలి, ఎవరినితో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ ఈ గుణాలన్నీ కూడా వేరే ఎవరినో చూస్తే ఏదో లోపం ఉండొచ్చు వారిలో. లేక భక్తుల దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళందరూ ఎవరిని గురించి చూపిస్తారో? యేసుక్రీస్తుని చూపిస్తారు. మాలో ఏదైనా తేడా ఉండొచ్చు. ఇదిగో నువ్వు చూడవలసింది ఎవరిని అంటే పరీక్షించి చూడవలసింది యేసుక్రీస్తునే. ఆయన నిదానించి చూస్తే ఏమవుతాం? మనం ఆయనలాగా మారడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆయన ఎలాంటి వాడో మనం కూడా అలాగే జీవించాలని కోరుకుంటున్నాడు. ఆయన రక్తం ఎందుకు కార్చాడు? వ్యర్థపరచుకోవడానికి కాదు, పరిశుద్ధపరిచి ఆ పరిశుద్ధమైన జీవితాన్ని భూమి మీద జీవించి దేవుణ్ణి ప్రభువుని మహింపరిచేవారిగా మనం అందరం ఉంటామని. ఇది సాధ్యం కాదు అని అనుకుంటున్నారు చాలామంది. సాధ్యమైన దేవుడు చెబుతున్నాడు. తొట్టిల్లకుండా ఉండడానికి చెబుతున్నాడు, అవకాశాలు చెబుతున్నాడు. వేరే దేన్నో మీరు ఆశ్రయించవలసిన పని లేదు. క్రీస్తుని వెంబడిస్తే చాలు. ఆ పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలో మనకు అర్థమవుతుంది. సందర్భాన్ని బట్టి ఒక వచనాన్ని చూసుకుని ముగించుకుందాం. ఏ విషయంలో మనం ప్రభువుని అనుమానించవలసిన అవసరత మనకు లేదు. యోహాను పత్రికలో ఒక మాట చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. 7వ వచనం 8వ వచనం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా 9వ వచనంలో చెబుతున్నాడు, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు
తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడును. ఎవరి యందు జీవించాలట? మనము ఆయన ద్వారా జీవించాలి. జీవిస్తే ఏమవుతుంది? ఆయన ద్వారా జీవిస్తే చెడ్డ ఆలోచనలు ఏమైనా వస్తాయా? ఎవరినైనా తిడతామా? ఆయన జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ద్వారా జీవిస్తే. మనల్ని తిట్టిన వారిని సైతము వారి గురించి ప్రార్థన చేసే మనసు దేవుడు మనకిస్తాడు. ఎందుకంటే ఆయన పక్కలో బల్లెపు పోటును పొడిచిన వారిని సైతము ఆయన ఏం చేశాడు? రక్షించుకున్నాడు. ఆయన ద్వారా జీవించాలనే యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. పాపంలో నుంచి విడిపించడానికి యేసుక్రీస్తుని, పాపం లేకుండా జీవించడానికి వేరే కట్టడలు కాదు, యేసుక్రీస్తే మూలరాయే మన జీవితాన్ని ఆత్మీయంగా కట్టుకోవడానికి. కనుక విశ్వాస విషయంలో మనం ఎలాంటి సందర్భాలు వచ్చినా మనం నీరసించిపోకుండా ఉండాలంటే, తప్పిపోకుండా ఉండాలంటే, ప్రవక్తల బోధయందును యేసుక్రీస్తు బోధయందును మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో దేవుణ్ణి మహింపరిచేవారిగా ఉంటాం. ఎలాంటి పరిస్థితులైనా దేవుణ్ణి మహింపరిచేవారిగా ఉంటాం. కనుక వ్రాయబడిన ప్రతి మాటను మనం ఎలా గ్రహించుకోవాలో మనం నేర్చుకోవాలంటే, ఆయన మనకు అనుగ్రహించిన పరిశుద్ధ ఆత్మను మనం వినియోగించుకుంటే, ముందు నమ్మితే కనుక మనకి దేవుడు అనేక సంగతులను సంఘం ద్వారా మన ద్వారా తెలియజేయడానికి ఇష్టపడుతున్నాడు. రానున్న రోజుల్లో దేవుడు మరిన్ని సంగతులు ఆయన ఆత్మ ద్వారా మనం తెలుసుకునేలాగన, ఈ కార్యములు జరుగులాగన, వినిపించిన వాక్యము దేవుడు మన జీవితాల్లో ఆశీర్వదించులాగన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. తన ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, ఘనమైన అతి శ్రేష్టమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు దేవా. మధ్యాహ్న సమయంలో తండ్రి సంఘముగా మీ పిల్లలుగా పరిశుద్ధులుగా మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి తండ్రి చేరి ఉండగా బాప్తిసమిచ్చు వివాహాన్ని గురించిన సంగతులను తండ్రి తెలియజేసిన మాటలు మీకే స్తుతులు స్తోత్రాలు దేవా. వ్రాయబడిన ప్రతి మాటను మేము గ్రహించుకునడానికి తండ్రి మా జ్ఞానము సరిపోదు, కానీ మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ ఆత్మ ద్వారా తేటగా తెలుసుకునేలాగన మమ్మల్ని అందరినీ నడిపించండి. మా యొక్క జ్ఞానము ద్వారా అయితే తండ్రి ఇదిగో మేము ప్రార్థన కూడా చేయలేని వారిగా ఉన్నామని తెలియజేస్తున్నారు. ఆత్మ సహాయం లేనిదే ప్రార్థన కూడా చేయలేమని తెలియజేస్తున్న మాటలను బట్టి తండ్రి స్తుతులు స్తోత్రాలు. మీ కుమారుని రక్తమే మమ్మల్ని పరిశుద్ధపరిచింది. ఆయనతో జీవించడమే తండ్రి ఆ పరిశుద్ధతను కాపాడుకోగలమని, ఆయన్ని మీరు ఆయనతో జీవించడానికే ఈ లోకానికి అనుగ్రహించారని రాసిన మాటలను బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మీరు వినిపించిన మాటలను గ్రహించుకునడానికి, అంగీకరించడానికి మంచి మనస్సులు మాకు అనుగ్రహించండి. మీ కుమారుడు రాక పర్యంతము, మా మరణ పర్యంతరము తండ్రి క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు ఆయన మరణ పునరుద్ధానాలని ప్రకటించేవారిగా, అనేకులను నీతికి వారసులుగా చేయడానికి మీ యొక్క సంకల్పంలో ఉన్న వారిని తండ్రి మేము గుర్తెరిగి అనేకులకు సువార్తను ప్రకటించడానికి సంఘమును ఆయత్తపరచండి. మేమందరము కలిసి మీ యొక్క పనిలో ముందుకు కొనసాగే కృపను ధన్యతను మాకు అనుగ్రహించమని తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్.